మరొక పర్యంతం తండ్రి మేమందరం నీ సన్నిధానం చేయాలి. ఈ విధంగా నేను స్తుతించడానికి, ప్రార్థించడానికి మరొక భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. మా యొక్క ప్రతి పరిస్థితిని మార్చగల దేవులని ఇవే అని నేను విశ్వసిస్తూ నమ్ముచున్నాను. స్తోత్రాలు. నాయన ఈ సమయం మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ యొక్క దివ్యమైన మాటలు, పరిశుద్ధమైన మాటలు వినాలని ఆశపడుతున్నాం తండ్రి. అందరితో మాట్లాడమని, మా ప్రాణం సేద తీర్చమని యేసుక్రీస్తు వారి నా పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. యోహాను సువార్త మొదటి అధ్యాయము. యోహాను సువార్త మొదటి అధ్యాయము 9వ వచనం చదువుకుంటున్నాం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. చాలు చాలు. ఈ యొక్క వచనం మనం ఆలోచన చేస్తే కనుక మనందరికీ తెలిసిన విషయమే. మనం అనేక మార్లు, అనేక పర్యాంతం మనం ఈ యొక్క మాట విని ఉన్నాం. నిజమైన వెలుగు ఉండేను అంటే దానికి వ్యతిరేకం అనేది వేరేది ఉందని మనకి అర్థమవుతుంది ఇక్కడ. అయితే ఇక్కడ తర్వాత మాట ఏం చెప్పబడిందంటే, అది లోకములోనికి వచ్చుచు. నిజమైన వెలుగు ఉండేను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఒక క్యాండిల్ మనం వెలిగించినప్పుడు అది ఒక రూమ్కి పరిమితం అవుతుంది వెలుగు. కానీ ఈ లోకాన్ని అంతటిని వెలిగించాలంటే దానికి గల కారణము ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ లోకానికి వెలుగునిచ్చారు, ఆయన ఆరిపోతూ మనకి వెలుగునిచ్చారు. కానీ ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, ప్రతి ఒక్కరిని వెలిగించడానికి ఈ లోకానికి వచ్చాను. అంటే ప్రపంచానికి కాదు. మన లోకం అంటే ఏంటి? మనుష్యులు. ప్రతి మనిషిని వెలిగించడానికి, ప్రతి మనిషిలో ఉన్నటువంటి మరణ ఛాయ, చీకటి బ్రతుకులు మార్చడానికి ఆయనంట ఈ లోకానికి వచ్చి ప్రతి ఒక్కరిని వెలిగించాడు. కానీ కొంతమంది తెలుసుకోలేకపోతున్నారు. తన స్వకీయులు అర్థం కావట్లేదు వాళ్ళకి. అందుకే ప్రభు అంటున్నాడు, ఇది నిజమైన వెలుగు, నేను నిజమైన వెలుగు. అయితే మన యొక్క క్రిస్మస్ కాలంలో మరొక సంవత్సరం దేవుడు మన ముందు వచ్చాడు. మనమందరము ప్రతి సంవత్సరం ఒక మాట వింటుంటాం, క్రీస్తు నేడు పుట్టాను. ఎవరి నుంచి పుట్టాడు? ఒకసారి ప్రశ్న వేసుకుందామా? మనం అంటాం కదా, క్రీస్తు నేడు పుట్టాను, హల్లెలూయా. ఎందుకు పుట్టాడు? ఎవరి నుంచి పుట్టాడు? ఎందుకు పుట్టాడు? ఎప్పుడైనా ఆలోచన చేస్తారు? ఈ మాట అంటాం కదా మనం, ప్రతి గృహాన్ని దర్శించాం. నేడు క్రీస్తు మనందరి కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభువైన యేసు క్రీస్తు వారు. ఎప్పుడైనా ఆలోచన వచ్చింది? ఎప్పుడైనా మనకి ఈ మాట ఎందుకు పుట్టాడు ఆయన? దేని కొరకు? ఆయనకు అవసరమా? ఎవరి గురించి? అందుకే లోకంలో ఉన్న వారిని వెలిగించుటకు, అంటే మనుషులు పాపంలో ఉన్నారు, చీకటిలో ఉన్నారు, చీకటి బ్రతుకుతున్నారు, మరణ ఛాయలో ఉన్నారు, నిరాశ నిస్పృహలో ఉన్నారు. వీరందరినీ దేవుడు వెలిగించడానికి, వీరందరినీ వెలిగించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. కొన్ని విషయాలు నేర్చుకున్నాం ఈరోజు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. అందరూ జాగ్రత్తగా విందాం. దయచేసి అందరూ కూడా బైబిల్ తెరవాలని మనవి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుకుందాం.
మీలో ప్రతి వాడును తన సొంత కార్యము మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. యేసుక్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండాలి. ఈరోజు అంశము చాలా జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు యొక్క మనస్సు ఎటువంటిది, ఆయన యొక్క ఆలోచన, ఉద్దేశాలు, ఆయన యొక్క ప్రణాళిక, చదవబడినటువంటి మాటలు ఆయన మనస్సు. అటువంటి మనస్సు కలిగి ఉండండి అని అపోస్తలుడైన పౌలు ఒక సంఘానికి చెప్తున్నాడు. మేబీ మనకు కూడా చూడండి, ఈ రోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు మనసు ఎటువంటిది, ఆయన ప్రేమ ఎటువంటిది, ఆయన ఉద్దేశాలు ఎటువంటివి. అందుకే పౌలు అంటున్నాడు సంఘానికి రాస్తూ, మీకు ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలుసు కదా, ఆయన ఉద్దేశాలు మీకు తెలుసు కదా, ఆయనతో పనిచేయండి. ఆయన మనసు కలిగి ఉండాలి. ఆయన మనసు అంటే ఏంటి? ఆయన మనసు ఇక్కడ చాలా మంచి మాటలు మనం జ్ఞానంతో. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నెక్స్ట్ 6వ వచనం చదువు అందరూ చూడండి దయచేసి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని చాలు. మొదటిగా ఏంటి మాట? దేవుని స్వరూపం ధరించి కలిగిన వాడేమిటి? దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు. ఎంత తగ్గించుకున్నాడు మనకుంటుందా తగ్యం? ఎంత తగ్గించుకున్నాడు అంటే ఇక్కడ ఆలోచన చేద్దాము. దేవుని స్వరూపం ఉన్నప్పటికీ చెప్పాలంటే దేవుడే కదా యేసుక్రీస్తు. ఆయనంట దేవుడు సమానంగా ఎంచుకోలేదంట. నేను దేవుడి కదా, నాకు సింహాసనం ఉంది కదా, నాకేంటి అవసరము, భూలోకానికి వెళ్ళడానికి అవసరం ఏంటి, పాపంతో నిండిపోయింది, నాకేంటి అవసరం అనుకోలేదే. అనుకున్నాడా? దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఎంచుకొనలేదు కానీ ఎంత తగ్గిపోయింది. నీ దేవుని కుమారుడు కదా, దేవుడు కదా అనుకున్నాడా? అనుకోలేదు. నెక్స్ట్ మనుషుల పోలికగా పుట్టి, అబ్బా ఎంత తగ్గించుకున్నాడు. ఎలా పుట్టాడు? అంతే కదా, మరి నీ పోలిక నా పోలిక అదే కదా. ఎలా ఉంది? ఆ పోలికలో పుట్టి నెక్స్ట్ మాట మరలేంటి? తగ్గించుకోవడం మనిషి పోలికలో పుట్టడమే తగ్గించుకోవడం. ఒక దేవుడు, సర్వాధిపతి, జీవగలిగిన దేవుడు, అనంత జ్ఞాని, సర్వజ్ఞాని అయినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తగ్గించుకొని మనిషి పోలిక పుట్టి ఎంత తగ్గిందండి. అర్థమవుతుంది మాట. తర్వాత దాసుని స్వరూపం ధరించాడట. ఏం ధరించాడు? దాసుని ఏం చేయాలి? దాసుని ఏం చేయాలి? చెప్పింది వినాలి. అంతే కదా. ఎంత తగ్గించుకున్నాడు. ఆయన స్వరూపం కలిగిన వాడే, దేవుని స్వరూపం కలిగిన వాడే, దేవుడితో సమానంగా ఎంచుకోలేదు. 2, 3 మనిషి పోలిక పుట్టాడు. 4 దాసుని స్వరూపం ఎత్తాడు. నెక్స్ట్ తను తాను రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి రిక్తునిగా ఖాళీ చేసుకున్నాడు. ఎంత తగ్గింపు అంటే ఇంకా ప్రభా నాలో కమిషన్ ఏంటంటే ఎటువంటి దుర్దేశం లేదు నాయన, ఎటువంటి కల్మషం లేదు నాయన.
నా హృదయంలో ఎటువంటి ఆశ చూసుకున్నవాడు ప్రధాన దూత తనను మధురకాన్ని ఆయన పాడుతున్న స్వరము పరలోకం అంటే ఎంత సంతోషం వచ్చింది. అటువంటి మనసులో ఏమొచ్చింది? చిన్న ఆశ పుట్టింది. దేవునితో నేను సమానమేగా, నాకేమి తక్కువ. హెచ్చించుకున్నాడు కాబట్టి ఏమైంది? తగ్గించుకున్నాడు. ఈరోజు ఈ యొక్క క్రిస్మస్ కాలంలో నీ వింటున్న మాట మొదటి ఈ నెలలో మొదటి దినాన మాట ఏంటంటే తగ్గింది. ఈ ప్రపంచం అంతటా చూస్తే ఎవరికైతే తగ్గింపు ఉంటుందో చాలా సామరస్యంగా ఉంటుంది, సమాధానం ఉంటుంది, ప్రపంచం చాలా సంతోషంగా ఉంటుంది. ఎవరికి లేదు తగ్గింపు. నువ్వు ఏ విషయంలో ఏ కోణంలో చూసుకున్నా సరే, నీ జ్ఞానాన్ని బట్టి, నీ అందాన్ని బట్టి, నీ స్తోమతను బట్టి, నీ ఆస్తుపాస్తులను బట్టి, నీ కలిగి ఉన్నటువంటి ఉన్నతమైన స్థితిని బట్టి నువ్వు తగ్గించుకుంటావా? ఎవరు చెప్పగలరు? చెప్పండి మాట. ఎవరైనా తగ్గించుకుంటారా? నీ ధనాన్ని చూసి నీకు అహంకారం, నీ యొక్క పేరు ప్రఖ్యాతులు చూసి నీకు అహంకారం, ఇంకా చెప్పాలంటే నీ పలుకుబడి, నీ సంపాదన బట్టి, నీ అందాన్ని బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి, నీ చదువును బట్టి నువ్వు తగ్గించుకుంటావా? ఎవరికి తగ్గించు? నువ్వు చెప్పగలవా? నేను తగ్గించుకుంటాను. ఎందుకు పుట్టాడు ఆయన? ఇవన్నీ మనం చదువుతుంటే ఆయన ఎందుకు వచ్చినా మనకి అర్థమైపోతుంది కదా. అర్థమవుతుందా? క్రీస్తు పుట్టాను హల్లెలూయా అని 4 స్కూల్స్ కాదు, తెలుసుకోవాలి. కేకులు కావాలి, ఇంకా ఎందుకు పుట్టాడు ప్రభు? నీకు అర్థమవుతుంది ఎప్పుడైనా? అర్థం చేసుకున్నావా? నీకు అర్థమైంది ఎప్పుడైనా? కొత్త వస్త్రాలు వేసుకుని నీకు క్రిస్మస్ వచ్చేసిందా? ఏదో 4 డబ్బులు ఉంటే నీకు క్రిస్మస్ వచ్చేసిందా? అర్థం చేసుకోవాలి. అనేస్తామా? అర్థం చేస్తా. ఆయన ఎందుకు వచ్చాడు? రావడం గల కారణం ఏంటి? ఏ స్థితిలో వచ్చాడు ఆయన? ఏ మనుగలో వచ్చాడు ఆయన? ఏ తగ్గించుకొని వచ్చాడు? ఇది తీసుకొని పాలించాలి. నాలుగు నీ దగ్గర ధనం కాస్త ఉందంటే నా ఎంతటి వారు లేరని నువ్వు మనం ఇంకెవరు? దేవుడు లేదు, ప్రార్థన లేదు, వాక్యం లేదు, చివరికి మందిరం కూడా నీకు కనిపించాలి. ఓకే, చివరి మాట అనుకున్నా చదువు. మరణము పొందినంతగా అనగా సిలువు మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకోలేనవ్వా. దేవుడు కుమారు తగ్గించుకున్నాడంటే మనం ఎంత, మన బ్రతుకులు ఎంత అసలు ఏం చూసి మనం వేరవిపోతున్నాం? ఏముంది నీలో? రా దీక్ష అంటే నీ పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఎక్కడికి వెళ్ళిపోతాయి మాట. నీ సమయం కింద రా వచ్చే ఏంటి పరిస్థితి? అప్పుడు చెప్తావా? క్రీస్తుని అడుగుంటాను అప్పుడు చెప్తావా నువ్వు? మనం ఆలోచించాలి. క్రీస్తు నేర్పుంటే నాడు ఎవరి గురించి, దేని గురించి? ప్రభు నేను అడుగుతాడా? క్రిస్మస్ కి నూతన వస్త్రాలు తీసుకున్నావా? అడుగుతాడా? నిన్ను అడుగుతాడా? ఏమడుగుతాడు? మొదట ఏమడుగుతాడు తెలుసా? నేను ఎందుకు వచ్చాను నీకు తెలుసా? నీకు అర్థమవుతుందా నేను ఎందుకు వచ్చాను? నీకు తెలిసిందా?
ఎందుకు వచ్చే ప్రభు? ఏదో కొత్త బట్టలు వేసుకుంటాం, ఏదో పండుగ పండుగ సెలబ్రేషన్. దాని వెనక ఉన్న పరమార్థం నీకు అర్థమవుతే నువ్వు నిజమైన క్రీస్తు బిడ్డవనేదో నీకు అర్థమైపోతుంది. క్రీస్తు జనము ఏదనగా ఇట్లనగా రాస్తుంటా, ఇది చదువు మనం ఏదో క్రిస్మస్ పండుగ ఏంటి అంటారా? ఏమంటారు? ఈ నెల అంతా ఇంకే ఎప్పుడా డిసెంబర్ ఎప్పుడా ఎందుకు? దేవుని ఉపయోగం డ్యాన్స్ లేక ఇప్పుడు నేను ఆలోచన చేస్తావా? ఎందుకు వచ్చాడు, ఎందుకు పుట్టాడు? నెక్స్ట్ అందుచేతను చూడండి, యేసు ప్రభువు ఎలా హెచ్చరింపబడ్డారు. అందుచేతను పరలోకమందున వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున మోగినట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామము ఆయనకు అనుగ్రహించిన. తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడు ఎంత అధికంగా ఉంచాడు తెలుసా ప్రభుని? మరి నిన్ను వచ్చిందన్నాడా? ఏ విషయంలో తగ్గించుకుంటున్నావు? ఏ విషయంలో తగ్గించుకుంటున్నావు? తగ్గేది లేదు. ఏంటంటారా? తగ్గేది లేదు. సమస్య లేదు. ఇంకా నిన్నే వెంటాడుతుంది అన్నమాట. నిన్నే వెంటాడుతుంది. కానీ ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో, యేసు ప్రభు గారిని తన తండ్రి అయిన దేవుడు ఎలా హెచ్చించాడంటే అంటున్నాడు, పరలోకంలో గాని, భూలోకంలో గాని, భూమి క్రింద ఉన్నవారు గాని ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? యేసు నామంలో చెప్పండి, ఏం కనుగొంటారు? ప్రతి ఒక్కరు మోకాలు వంచవలసిందే, ఆయన నామాన్ని నమ్మవలసిందే, ఒప్పుకోవాలంటారు. అప్పుడు తండ్రి ఏమిచ్చాడు? అధికంగా హెచ్చించాడు. అన్ని నామముల కన్నా అది అలా ఉంటుంది. దేవుడిని హెచ్చించాలంటే నువ్వేం చేయాలి? నువ్వు ధరిస్తావా? తగ్గించుకుంటావా? దేవుడు ఎందుకు పుట్టాడో, ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు, ఆయన ఏం తగ్గించుకుని వచ్చాడు, ఈ రోజు మనకి బయటపరుస్తున్నాడు. ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితి ఎలా ఉంటుందంటే, నువ్వు ఎప్పుడు మనం హెచ్చించుకుంటే ఎప్పుడు మనకు దిగుగానే ఉండాలి. నువ్వు అనుకుంటావు నువ్వేదో హెచ్చించున్నాను, దేవుడే కాదు. నువ్వు భ్రమలో పడుతున్నావు. ఒకవేళ నిన్ను దేవుడు హెచ్చించాలంటే, దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో నేను ఉంచాలంటే మొదటిగా నువ్వు ఎలా ఉండాలి? తగ్గించుకోవాలి. ఫస్ట్ తగ్గించుకొని ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరి నువ్వు వచ్చావు కదా లోకానికి, నీకేంటి తగ్గింపు? ఎవరైనా ఒక మాట అంటే మనం కాలు దిగుతావు, కోట్లాడికి రెడీ అవుతావు. ఎక్కడుంది మనకి పైపచ్చు? దేవుని బిడ్డగా మనకి ఎక్కడుంది ఆలోచన? ఎక్కడ ఉంది? ఆలోచన చేద్దాం. దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని, దేవుడు తన యొక్క ప్రణాళికను సిద్ధపరిచి ఒక దాసునిగా, మనుషునిగా పుట్టి, దాసుని స్వరూపం ధరించి తాను రిక్తునిగా చేసుకొని ఈ భూలోకానికి వచ్చాడు. ఇన్ని వింటున్నావు నీవు. ఈ రోజు ఇన్ని విషయాలు వింటున్నా, నీవు ఏ విషయంలో నువ్వు తగ్గించుకుంటున్నావు?
ఒక విషయం చెప్తున్నాను, మనం చేసింది ఒక్కొక్కసారి మనకు కనబడుతుంది. అహంకారం అనేది నీకు కూడా కనిపిస్తుంది, నీకు కూడా అర్థం కాదు. అయ్యో నేను మంచిగా ఉన్నాను, మంచిగానే జీవిస్తున్నాను అని పొరపాటు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని ప్రేమించి శరీరాన్ని అమర్చుకొని ప్రజలందరినీ, ఈ లోకంలో ఉన్న వారందరినీ వెలిగించడానికి వెలిగిస్తూ వస్తున్నాడు. ఎవరైతే ఆ వెలుగులోకి వస్తారో, ఎవరైతే ఆ వెలుగును చూసి అంగీకరించి ఎవరైతే ఆ వెలుగులోకి వస్తారో, ఇప్పుడు అంటాడు యోహాను సువార్త 14వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం ఓకే 12వ వచనం, మొదటి అధ్యాయం. తను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారు దేవుని పిల్లలందరూ ఆయన అధికారం అనుగ్రహించారు. చాలు, ఈ ఒక్కటి నువ్వు చదివితే నీకు అర్థమవుతుంది. నువ్వు అనుకుంటున్నావు వాళ్ళు దేవుని పెట్టినాను ఫిక్స్ అయిపోయావా? అనుకుంటున్నావా నేను దేవుని పెట్టని అనుకుంటున్నావా? సరిపెట్టుకుంటున్నావా? మరలా చదువుతారు. అందరిది చూడండి, అందరు చూడాలి. తను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలందరూ ఆయన అధికారం అనుగ్రహించేను. ఎంతమంది అయితే అంగీకరిస్తారో వాళ్ళే నా బిడ్డలు. యోహాను భక్తుడు రాస్తున్నాడు మాట, ఎందరైతే నన్ను అంగీకరిస్తారో, నా నామమునందు విశ్వాసం ఉంచుతారో వారే నా బిడ్డలు, నా వారసులు, వారికి నేను అధికారం ఇస్తాను అంటున్నాడు. ఎవరు అంగీకరిస్తున్నారు ప్రభు? ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారందరూ దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇస్తున్నాడు. అందరూ అనుకుంటారా? ఇప్పుడు తను కొందరు అంటున్నాడు, మరి మిగతా కొందరు ఎవరు పిల్లలు? మీరే చెప్పండి, ఎవరు పిల్లలు? చెప్పండి. సాతాను పిల్లలు మీరు. ఊరినే రాయబడ్డాయి, ఇది నవ్వుకోవడానికి కాదు, తర్వాత ఉంటుంది. తర్వాత నవ్వుతీగలు తర్వాత చూపిస్తారు. దేవుడు నన్ను ఎవరైతే అంగీకరిస్తారు అందరంటే లోకం కాదు, వాళ్ళందరంటే నేను కూడా ఉన్నాను అనుకుంటున్నావేమో. కాదు, నన్ను ఎవరైతే యథార్థంగా నా నామాన్ని విశ్వసించి ఎవరైతే నన్ను అంగీకరిస్తారు వారే నా వారసులు, నా బిడ్డలు. అందరూ కాదు అని క్లియర్గా రాస్తున్నాడు. అందరూ కాదు, అందరిలో కొందరిలో నీవున్నావేమో. ఎప్పుడైనా పరిశీలన చేస్తున్నావా? అందులో నువ్వు ఉన్నావేమో. క్రిస్మస్ అంటే ఏమనుకుంటున్నారా? యేసయ్య మనకు ఇచ్చుకుంటాడు. దేనికి చెప్పగలను? నీకు సమాధానం ఉందా? ఎవరిని అడుగు, నువ్వు చెప్తావా? ఎత్తుకొచ్చాడయ్యా అడిగితే ఏం చెప్తావు? ఎత్తుకొచ్చాడా? ఏం చెప్తావు? వచ్చాడా ఇవ్వంటావా? వాళ్ళంటావా? ఏదో ప్రార్థన చేసుకుంటావు. ఏం చెప్తావు? పనులు చేసుకోవడానికి వచ్చాడు కదా. వద్దు, నువ్వు తెలుసుకోవాలి ఆయన ఎందుకు వచ్చాడు. తండ్రికి మహిమ తేవడానికి వచ్చాడు. ఆయన తండ్రిని కనపరచడానికి వచ్చాడు భూలోకంలో, నీకు నేర్పించడానికి. ఊరికేమో తినేసి తిరగడానికి కాదు.
దేవునికి ఆరాధన చేయడం దేవుని మహింపరచాలని నీకు నేర్పించాలని వచ్చాడు. దేవుని ఎలా గణపరచాలని దేవుడు నేర్పించాడు, వచ్చాడు. ఇవన్నీ తెలియకుండా నువ్వు క్రిస్మస్ ఎలా చేస్తావు? ఇంటి ముందు స్టార్, ఇంట్లో స్త్రీ, ముసలి పాప సరిపోయిందా? అయిపోయిందా పండుగ? వెలుగు వస్తున్నప్పుడు ఇంట్లోకి వచ్చేస్తారా? నీ హృదయం ఏమిటాలి? వెలుగుతో నింపబడాలి. నేను చూస్తున్నాడు, వెలిగిస్తూ వస్తున్నాడు, మనుషులందరినీ వెలిగించడానికి వస్తున్నాడు. మరి నీ కుటుంబంలో వెలుగు ఉందా? నిజమైన వెలుగు నీలో ఉందా? నిజమైన వెలుగు ప్రశ్నించుకోవచ్చు, ఆలోచన చేసుకోవచ్చు. ఈ క్రిస్మస్ కాలంలో మొట్టమొదటిగా ఈ మొదటి నెల మొదటి తేదీన దేవుడు ఒక విషయం అడుగుతున్నాడు, నువ్వు తగ్గించుకుంటావా? అయితే ఈ మాటలు చదువు. ఒకవేళ తగ్గించుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? ఈ అధ్యాయంలో చదువు, ఈ వర్షంలో చదువు, నీకు ఏం జరుగుతుందో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అన్ని విషయాలు నువ్వు తగ్గించుకుంటే కనుక దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అధికంగా నేను ఏం చేస్తాడు? నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు లేని స్థితిలో ఉన్నా దేవుడు ఏం చేస్తాడు? అధికంగా తన ప్రియకుమారుని అధికంగా హెచ్చించాడు. అన్ని నామముల కన్నా పై నామము గొప్పదే. ప్రతి ఒక్కరు కూడా తగ్గింపు వల్ల ఏం జరిగిందో తెలుసా? పరలోకంలో, భూలోకంలో, భూమి కింద అందరూ కూడా యేసు నామములో మోకాలు వంగవలసిందే తీర్మానించిన దేవుడు. మరి నీకు నాకు ఎందుకు చేయలేదు? ఏ విషయంలో నువ్వు తగ్గించుకుంటున్నావు? తగ్గించుకోకుండా నువ్వు ఎలా చేస్తున్నావు? క్రిస్మస్ ఎలా చెప్తున్నావు? క్రీస్తు నేడు పుట్టాను ఎలా చెప్తున్నావు? నువ్వు తగ్గించుకోకుండా ప్రభువే తగ్గించుకున్నాడు కదా. ఆయన తగ్గించుకొని వచ్చాడు కదా భూలోకం. నువ్వెందుకు తగ్గించుకోలేదు? నీకెందుకు లేదు తగ్గింపు? ఏంటి ఉందా? మనిషిగా పూరిగా పుట్టి దాసుని స్వరూపం ధరించి మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించి, ఎంత ఎన్ని మాటలండి ఈ రోజు. మరణం పొందినంతగా ఎంత తగ్గించుకున్నాడండి. పైకొచ్చి శిలువ మరణం మామూలు మరణం కాదు, ఎంత తగ్గింపండి. ఇవన్నీ చేసింది ఎవరి గురించి అంటారు? ఎవరి గురించి? మన గురించి. మన గురించి అందరి హృదయాన్ని నేను వెళ్ళి ప్రతి గృహాన్ని, ప్రతి బిడ్డ యొక్క హృదయాన్ని వెలిగించాలని ఒక ఆశ. కానీ ఈ లోపల మనకి తగ్గింపు లేదే, కుటుంబంలో సమాధానం లేదే, కుటుంబంలో ప్రేమ లేదే, కుటుంబంలో ఐక్యత లేదే, ఒకే మాట లేదే. ఏ విషయంలో తగ్గించుకుంటున్నావు? నువ్వు చేసిన పని దగ్గర తగ్గించుకుంటున్నావా? నీ యొక్క తల్లిదండ్రుల దగ్గర తగ్గింపు చూపిస్తున్నావా? ఏం చూపిస్తున్నావు? ఇవన్నీ చూపించకుండా నువ్వు ఎలా చెప్తున్నావు? ఎలా చెప్పాలనుకున్నావు? ఎలా చెప్పాలనిపిస్తుంది నీకు? నీకు మనసు ఉందా? అందుకంటే యేసుక్రీస్తు మనసు కలిగి ఉందండి. ఈ విధంగా చేయాలి. చదవదా? మీ సొంత కార్యం, మీ సొంత పనులు కాదు, కానీ యేసుక్రీస్తు మనసుని తెలుసుకునే ముందు ఆయన ఏం చేశాడు? రెండే మాటలు తెలుసు. ఒకటి, యేసుక్రీస్తు వరకు జన్మించారు. రెండు, శిలువపై మరణించారు. ఈ రెండే మాటలు తెలుసు. అంతేనా? ఇలాంటి శిలువ జ్ఞానాలు, నా కొరకు మరణించాడు, నా కొరకు పుట్టాడు, అంటే రెండు మాటలే. కానీ ఎందుకు మరణించాడు, ఎందుకు జన్మించాడు యేసుక్రీస్తు తెలుసా? చెప్పగల నీ సమాధానం, జవాబు ఉందా? ఎవరైనా అడిగితే నువ్వు చెప్పగలవా? మనకి అర్థం కావట్లేదు. ఇది ఆలోచించేద్దాం. క్రిస్మస్ కాలంలో ఎన్నో దివ్యమైన మాటలు వింటాం ఇక్కడ. కానీ ఆ మాటలు నీ హృదయంలో పదిలపరుచుకుంటావా?
విడిచిపెడితే ఈ లోకాధికారి ఈ నేత్రం ఏం చేస్తే గుర్తించడం చేస్తాడు. సర్వ సత్యం నడిపించాలని పరిశుద్ధ ప్రార్థన చూస్తుంటే నువ్వెక్కడికి వెళ్ళిపోతున్నావు. అందుకే ప్రభువు యేసుక్రీస్తు వారు నేను నిజమైన వెలుగు నడుచున్నాడు. ఎంత మంచి మాటలు వింటున్నావు కదా. నేను నిజమైన వెలుగు, నా యొద్దకు వస్తారా? ఎందుకంటే మొదట వెలిగించడానికి వచ్చాను, అందరిని వెలిగించి. కానీ ఎవరు కొంతమంది అంగీకరించారు, అందరూ కాదు. అందుకన్నా ఎందరైతే నన్ను అంగీకరించారో వారందరూ నాకు కుమారులు. దీనికి అర్థం చెప్పకపోతే చాలా క్రైస్తవ కుటుంబంలో ఎంతమంది రక్షిస్తున్నారు. ఇది ఆలోచన చెయ్యి. ఈ యొక్క క్రిస్మస్ కాలం నువ్వు ఎలా చెప్తున్నావు? నువ్వు దేవుని కుమారుని, నేను క్రీస్తు బిడ్డను నువ్వు చెప్తావా? నేను క్రీస్తు బిడ్డను చెప్పగలవా? ఉందా నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? ఏం చెప్తావు? ఏం చెప్పావు? మన దగ్గర సమాధానమే ఉండదు. అందుకే భక్తులు అద్భుతంగా రాయిస్తారు. ఈ యొక్క మాట మనకి రాయించి పెట్టాడు. ఎందరైతే నన్ను అంగీకరిస్తారు వారే నా ప్రియులు, కుమారుడు కుమార్తె. అందరు కాదు. ఇక్కడ అర్థమవుతున్న మాట అందరు కాదు. అందరూ మీరు అందులో అందరూ అనుకుంటున్నారేమో కాదు. కొందరే అందరు కాదు. ఆ కొందరిలో ప్రభావం చూసిన కొందరిలో నీవు ఉండాలనుకుంటున్నావా? అయితే ఇవన్నీ కూడా తెలుసుకో. క్రీస్తు ఎందుకు వచ్చాడు, ఎలా తగ్గించుకున్నాడు, సిలువ మరణం పొందినంతగా విధేయత చూపించామని ఎప్పుడైనా చూపించి తగ్గించుకోవచ్చు. అప్పుడే క్రీస్తుని కోరి నడుచుకుంటాం. హల్లెలూయా. క్రీస్తుని వెంబడిస్తాం. ఇవన్నీ తెలుసుకుంటే తప్పుడు చెప్పు. క్రీస్తు నేడు నా కొరకు పుట్టి ఉన్నాడు. ఏంటి? క్రీస్తు నేడు నా కొరకు పుట్టి ఉన్నాడు. ఎప్పుడే పుట్టిస్తారు కదా. ఇప్పుడు ఎలా చెప్తారా? ఇదో ప్రశ్న కదా. ఇప్పుడే పుట్టినా, నేడే పుట్టినా? ఏంటో తెలుసా? నీ నోటితో ఒప్పుకొని, క్రీస్తు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని, మారు మనసు పొంది, పాప క్షమాపణ ఒప్పుకొని రక్షణ పొందుకున్నప్పుడే అప్పుడు ఏంటో తెలుసా? వాడు నీ కొరకు అయినా పుట్టి ఉన్నాడు. అప్పుడు నీకేంటి? నూతన జన్మ. అప్పుడు ఏంటో తెలుసా? నువ్వు కూడా నీవు కూడా పుట్టి ఉన్నావు. ఇందులో నూతన జన్మ. అర్థమైంది మాట. కనుక మనం దేవుని యొక్క మనసుని ఎదుగుతాం. ఆయన ఎందుకు వచ్చాడు? ఒక్క తగ్గింపు ఉందా? ఆయన గుణ లక్షణానికి ఒక్క తగ్గింపు ఉందా? ఉందా తగ్గింపు? మనకి అటువంటి స్థితి ఉంది. క్రీస్తు యేసు మనసును కలిగి ఉంటాము. ఆయన ఏం చేస్తాడో మనం చదువుతాం. చక్కగా ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి వినిపిస్తున్నాడు. 2వ అధ్యాయం 2వ వచనం నుంచి 9 వరకు అద్భుతమైన మాట. చదువు నిర్లక్ష్యం చేయదు. ఆ మాటలు చదువు, ధ్యానించు. ఎంత తగ్గించుకున్నాడా నా ప్రభు, ఎంత విధేయత చూపించాడో నా ప్రభు నా కొరకు వచ్చాడు. నిజమే, నా కొరకు తగ్గించుకుని ఈ భూమి మీదకి వచ్చాడు. అప్పుడు నీకు అర్థమవుతుంది నువ్వు ఎలా తగ్గించుకోవాలా. నీకు అర్థమవుతుంది, నేర్చుకుంటావు. ఆ ప్రకారం నువ్వు వెళ్తావు. అప్పుడు దేవుడు నేను ఏం చేస్తాడో తెలుసా? ఉన్నతంగా, అద్భుతంగా దేవుడు నేను ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. నువ్వు అడగక్కర్లేక తగ్గింపులో ఉంది. ఏంటి? హెచ్చింది. తగ్గింపులో ఉంది. దేవుడు ఎంత ఉన్నతంగా నేను ఏం చేస్తాడు నువ్వు చూస్తావు. క్రిస్మస్ కాలంలో ఉన్న నీవు ఈరోజు ఈ మాట నేర్చుకున్నావు. ఇది ఆచరణలో పెట్టి నీ గృహానికి వచ్చారు. తగ్గించుకో. ఏ విషయంలో నువ్వు హెచ్చిపోతున్నావు ఈనాటి దినం, ఈ సమయం నుంచి నువ్వు తగ్గించుకో. అంత హెచ్చుకోబడతావు. నీ స్థితి మారుతుంది, పరిస్థితి మారుతుంది. దేవుడు అద్భుతమైనటువంటి నీకు, నీ కుటుంబానికి ఏమిస్తాడు? ఉన్నతమైన స్థితి ఆయన అనుగ్రహిస్తాడు. ప్రభు పరిశుద్ధ వాక్యం దీవించి
ఆశీర్వదించుగాక. పరిశుద్ధమైనటువంటి యేసు వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి. ఈనాటి దినాల్లో ప్రభా తగ్గింపు అనే అంశంతో మా ముందుకు వచ్చారయ్యా. నిజమే తండ్రి, మాలో తగ్గింపులేకి అయినా మాలో అహంకారము ఉంది కాబట్టి తండ్రి, అయినా నీ మనసు తెలుసుకోలేకపోతున్నామా తండ్రి. మా కొరకు ప్రాణం పెట్టము, మా కొరకు సమస్తం అది గ్రహించండి తండ్రి. మేము నాయన ఈ లోకానికి అవసరమైపోతున్నాం తండ్రి. మీరు క్షమించు, ఆత్మదేవ క్షమించండి. స్వయంగా అయ్యా అద్భుతంగా మాతో మాట్లాడతారు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టుకోకుండా తండ్రి అయ్యా సద్వినియోగం చేసుకొని కృపలను అందరికీ దయచేయండి. అయినా నీకు వందనాలు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా మా అందరికీ తగ్గింపు మనసును దయచేయండి ప్రభా. నాయన తగ్గింపు హృదయాన్ని దయచేయండి, మనస్సును దయచేయండి ప్రభా. చేరున్న ప్రతి కుటుంబం నేర్చించండి నాయన. అయ్యా ఆశతో వచ్చారు ప్రతి కుటుంబం సంతోషం సమాధానం దయచేయండి. వారికి రీతిగా అద్భుతం జరిగించుకోవద్దని స్తోత్రాలయ్యా. ఆన్లైన్ ద్వారా ఎవరైతే వీక్షించారు, ఎవరైతే వినాలని వాక్యం వారి జీవితంలో కూడా కృప చూపించారు, మేలు చేయి, వారి కుటుంబాన్ని కూడా హెచ్చించండి. స్తోత్రాలు. ఈ దీవులతో ప్రతి ఒక్కరిని నింపమని క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను ప్రభు తండ్రి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదం ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం చేరువబడినందరికీ వీక్షించినందరికీ దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుగాక.